శాలిని పాండే ఈ పేరు గురించి పరిచయాలు అక్కర్లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా నటించి ఓవర్ నైట్లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమాలోనే అందం, అభినయం, అంతకు మించి అమాయకత్వంతో మరింత క్రేజ్ దక్కించుకున్న ఈమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో తెలుగులో ఈమెకు అస్సలు అవకాశాలే రాలేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అంటేనే భారీ క్రేజ్ అలాంటిది. ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. దీంతో శాలినికి కూడా మంచి పేరొచ్చింది. కానీ అవకాశాలు రాకపోవటం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈమె తాజాగా ఒక హీరోయిన్తో తనను పోల్చటంపై అసహనం వ్యక్తం చేస్తూ మండిపడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ వేరే నటితో తనను పోల్చి చూడటం ఏమాత్రం నచ్చలేదని, తనను తనలాగే గుర్తిస్తే చాలు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక శాలిని మాట్లాడుతూ ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారందరి ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. కానీ కొంతమంది ఫ్యాన్స్ నన్ను హీరోయిన్ ఆలియా భట్తో పోలుస్తూ తమ ప్రేమను కూడా తెలియచేస్తున్నారు. ఇప్పటికే మనకు ఇండస్ట్రీలో ఒక ఆలియా ఉన్నారు కాబట్టి ఆమెలా ఇంకొక ఆలియా అవసరం లేదు. అంతేకాదు, ఆమెలా ఉండాలని ఇంకొకరు అనుకోరు కూడా. ఎందుకంటే ఆమె సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక అద్భుతమైన వ్యక్తి. ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. ఆమెను నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. అనేక విషయాల్లో ఆమెను చూసి నేర్చుకోవాలని కూడా అనుకుంటాను. అంతే తప్ప ఆమెతో నన్ను పోలిస్తే మాత్రం నాకు నచ్చదు. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలని నేను ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది శాలిని పాండే. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక శాలిని పాండే విషయానికొస్తే ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే హిందీలో వచ్చిన డబ్బా కాల్ టేల్ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈమె. ఇందులో షెబానా ఆజ్మీ, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్లో కూడా ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. అంతేకాదు, ఇప్పుడు హిందీలో కూడా ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారింది శాలిని. ఇలాంటి సమయంలోనే తనను ఆలియా భట్తో పోల్చి కామెంట్లు చేయడంతో నచ్చలేదని అసహనం వ్యక్తం చేసింది. మరి ఇప్పటికైనా శాలిని పాండేను తనను తానుగా గుర్తిస్తారేమో చూడాలి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా శాలిని పాండే మాటలకు కూడా కొంతమంది మద్దతు పలుకుతున్నారు.